మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన స్టూడియోకి ఒక చిన్నప్పటి ఆర్టిస్ట్ మీన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చారు. కానీ ఇప్పుడు మనం చైల్డ్ ఆర్టిస్ట్ అంటే తప్పు. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్కి చేస్తున్నారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, ఆయనే శ్రీరాజ్. సో ఆయన మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీరాజ్. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, అసలు మీకు స్టార్టింగ్కి వెళ్దాం. Yeah. అసలు ఎందుకంటే శ్రీరాజ్ ఎవరు అనేది చాలామందికి తెలియదు. సో మనం శ్రీరాజ్ ఎవరు అనేది ఒకసారి మనం ఇంట్రడక్ట్ చేద్దాం. బార్న్ అండ్ బాటప్ ఎక్కడ? సో నేను వైజాగ్లో పుట్టాను, ఎన్ఏడి కొత్త రోడ్. ఓకే. సో మా డాడీ వచ్చి రైల్వే ఎంప్లాయీ. సో మాకు డాడీకి ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే 1998లో డాడీకి ట్రాన్స్ఫర్ అవుతే ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. ఇంకా అప్పటి నుంచి మొత్తం స్కూలింగ్ కానివ్వండి అన్నీ కూడా హైదరాబాద్. యా. మమ్మీ ఏం చేస్తారు? మా హౌస్ వైఫ్. యా. ఓకే. దాని తర్వాత అసలు మీరు ఏ ఏజ్లో మనకి ఇలా చేయాలి, సినిమాలు చేయాలి లేకపోతే సీరియల్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది? లేకపోతే మీ డాడీ ఏమైనా హెల్ప్ చేశారా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ డాడీ రైల్వే ఎంప్లాయీ కదా, కానీ డాడీకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మూవీస్ సైడ్. అయితే మన ప్రదీప్ గారు ఉన్నారు కదా, సీరియల్ యాక్టర్ ప్రదీప్ గారు. సో ఆయన సీరియల్లో ఒకసారి డాడీ చేస్తే మేమందరం చూస్తున్నాం ఇంట్లో కూర్చొని. ఓకే. సో చూసి నేను కొంచెం ఎగ్జైట్ అయ్యా టీవీలో మా డాడీని చూడగానే. అరే డాడీ కనిపిస్తున్నారని చెప్పి అయితే మా డాడీ ఓకే వీడికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అప్పుడు తీసుకొని ఇంకా అది నన్ను ఎక్కడంటే దిష్కో శాంతి గారు తెలుసు కదా, అవును, తన దగ్గర రాకేష్ మాస్టర్ దగ్గర డాన్స్కి ముందు జాయిన్ చేస్తారు. ఓకే. సో ఎలా ఉండేదంటే మనకి అక్కడ డైరెక్టర్స్ అంటే అప్పట్లో ఇంకా ప్రాపర్ అంటే ఇంకా యాక్టింగ్ స్కూల్ అని కూడా అనుకోవచ్చు అనమాట. రాకేష్ మాస్టర్దే ప్రతి ఒక్క డైరెక్టర్ వచ్చేటోళ్ళు అనమాట. ఎవరైనా చిల్డ్రన్స్ ఉన్నా కానీ మంచి యాక్టర్స్ ఉన్నా కానీ అక్కడికి వచ్చి ఆడిషన్ చేసుకునేవాళ్ళు. సో అలా నేను ఫస్ట్ ఒక 15 మూవీస్ వరకు యాజ్ ఎ చైల్డ్ డాన్సర్గా చేశాను. అంటే మీరు కలుసుకోవాలని తీసుకోవచ్చు, బాచి తీసుకోవచ్చు, సూరి తీసుకోవచ్చు, ఇవన్నీ మెయిన్ చైల్డ్ డాన్సర్గా చేశాను. సో అది కూడా ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్లో ఒక 30-35 కిడ్స్ ఉండేటోళ్ళు నా ఏజ్ గ్రూప్. సో అందులో యాక్చువల్లీ నాతో పాటు శేఖర్ మాస్టర్ కూడా అసిస్టెంట్, రాకేష్ మాస్టర్కి శేఖర్ మాస్టర్ అసిస్టెంట్. సో నేను ఇంకా శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర ఉండేటోళ్ళం ఇంకా కంటిన్యూస్గా. మా డాడీ ఏంటి, మేము అప్పుడు సఫిల్ కూడా సికింద్రాబాద్లో ఉండేవాళ్ళము, రాకేష్ మాస్టర్ వచ్చి కృష్ణానగర్లో ఉండేది. సో రోజు టు అండ్ ఫ్రో చాలా కష్టము అని చెప్పేసి మా డాడీ ఇంకా నన్ను అక్కడ సెట్ చేస్తారు. ఓకే వీడు కంప్లీట్లీ ఇక్కడ ఇంట్రెస్ట్ కాబట్టి స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వీళ్ళు చూసుకుంటారు అని. సో శేఖర్ ఇక్కడ వచ్చేసాను కృష్ణానగర్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్ అని యూసఫ్గూడలో ఉంది, కృష్ణానగర్ లో మొత్తము. సో నాకు స్కూల్ అప్పుడు కూడా కంప్లీట్ గా అంటే ఇంకా పేరెంట్స్ అక్కడ కాబట్టి నాకు బాక్స్ ఇవన్నీ శేఖర్ మాస్టర్ తెచ్చేవాడు మధ్యాహ్నం. సో అంత సపోర్టివ్గా ఉండేవాడు అనమాట. ఇంకా మేము ఇద్దరమే కదా అక్కడ. ఈవినింగ్ అయ్యేసరికి స్టూడెంట్స్ వచ్చేటోళ్ళు, మార్నింగ్ ఏమో హీరోస్ అందరు వచ్చేవాళ్ళు, మన ప్రభాస్ గారు కానివ్వండి, ఉదయ్ భానులు అందరూ వచ్చేవాళ్ళు మార్నింగ్ నేర్చుకోవడానికి. సో మమ్మల్ని కూడా మాస్టర్ ఉండి చూసుకో, అసిస్ట్ ఏదైనా రాకపోతే అని శేఖర్ మాస్టర్ని చూసుకునేవాను, నన్నేమో ఇక్కడ చిన్నపిల్లల్ని చూసుకునేవాను. సో మేము కూడా బాగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఓకే మాస్టర్ అవుతా నేనే అన్నట్టు. సో ఓకే ఇంకా ఆడిషన్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ మూవీ దానికే అనగానే ఒక అమ్మాయి అని మన సౌందర్య గారు, శ్రీకాంత్ గారు అండ్ అబ్బాస్ గారు అందులో మిమిక్రీలు చేస్తూ ఉంటారు. సారీ, శ్రీకాంత్ గారు చేస్తూ ఉంటారు మిమిక్రీలు అందులో. ఆ మూవీలో చైల్డ్ డాన్సర్గా వచ్చింది. సో ఇంకా దాంట్లో కెమెరా ఫేసింగ్ కూడా నాకు టూ క్యాజువల్, అంటే ఏదో కెమెరా ఉంది ఆ ఫియర్ కూడా లేదనమాట. ఇంకా వీళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు రాకేష్ మాస్టర్, వీడు కంపల్సరీ ఇంకా భయం అనేది లేదు వీడికి. సో మంచిగా పుష్ చేస్తే మీరు ఎట్లనో మీరు సపోర్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా అంతకన్నా ఏంటి అనేసి ఇంకా అప్పటి నుంచి ప్రతి ఆడిషన్కి ఇంకా శ్రీరాజ్ అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది. ఎవరైనా డైరెక్టర్స్ కూడా మీ ఇన్స్టిట్యూట్లో ఉన్నారు కదండి ఆ చిన్న అబ్బాయి, ఆ అబ్బాయిని పంపించండి షూట్ డైరెక్ట్ అంటే ఇంకా ఆడిషన్స్ ఉండేవి కాదు. ఆల్రెడీ వాళ్ళు డాన్స్ అన్ని చూసి అప్పట్లో ఏంటంటే బాగా కాంపిటీషన్ లేదు అని అన్నాను కానీ చాలా క్వాలిటీ ఉండేది, అర్థమైంది కదా. సో ఓకే డాన్స్ అంటే ఓకే పర్టికులర్గా ఇంతమందే ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, అంటే ఏదైనా ఒకటి బాగా క్లిక్ అవుతుందంటే ఇంకా అందరూ వచ్చేయడము సోషల్ మీడియా ద్వారా. సో ఈజీగా అప్పట్లో ఏంటంటే ఇంకా ఓకే నేను డాన్స్గా ఫిక్స్ అయ్యాను, ఇంకా దానికి వచ్చాను అన్నట్టు ఫిల్టర్డ్ ఉండేదన్నమాట. సో ఇంకా అలా ఒక 15 మూవీస్ ఇంకా అలా చేసుకుంటూ తర్వాత ఒక డైరెక్టర్ డైలాగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఒక మూవీలో. ఇంకా అట్లా
క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా అప్పట్లో కూడా ఎవరు మన మాస్టర్ తేజ ఉండేవాడు, ఆనందవర్ధన్. సో హార్డ్లీ అనుకుంటే ఒక 10 మెంబర్స్ చైల్డ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళము. ఇంకా మా దగ్గరే అన్ని క్యారెక్టర్స్ రొటేషన్ అవుతూ ఉండేవి. సో ఇంకా అలా అన్ని స్కూలింగ్ చేసుకుంటూ ఒక సైడ్ డాన్స్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఇలా మేనేజ్ చేసుకుంటూ స్టార్ట్ అయింది. ఓకే, అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ మూవీ వచ్చి అనగనగా ఒక అమ్మాయి. అప్పుడు అంటే స్టార్టింగ్ ఏంటంటే డాన్స్ క్యారెక్టర్లు అలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా మీరు సీరియల్స్ కూడా చాలా చేశారు కదా, సీరియల్స్ కూడా చేశారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చేశారు మీరు. అవునండి. ఓకే, అదే ఎలా జరిగిందండి? అదే ఒక ఏదైతే క్యారెక్టర్ చేశాను ఒక మూవీలో, ఓకే, ఇంకా తర్వాత సీరియల్ వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు నాకు ఎట్లా ఉండేది అంటే కొంచెం ఫన్నీగా ఉండేది. అంటే టీత్ కూడా పైకి ఉండడము, కొంచెం హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉంటారు కదా, లిటరల్ గా అట్లా ఉండేది. సో కామెడీగా మంచిగా, అంటే ఒక అల్లరోడి రోల్స్ ఉంటాయి కదా పిల్లలు, ఫ్యామిలీలో ఒక అల్లరి చేసేటోడు. సో అలాంటి వాటిలో అన్నిటికీ మోస్ట్లీ నన్ను ప్రిఫర్ చేసే రోల్. నాగేశ్వర గారితో మట్టి మనుషులు సీరియల్లో అదొక 15 ఎపిసోడ్స్ ఉంటుంది. మొత్తము చైల్డ్హుడ్ రోల్, ఫ్రెండ్స్ అన్నమాట. సీనియర్ నాగేశ్వర గారు ఉంటారు, ఆయనకి చిన్నపిల్లల ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. సో ఆయన కంప్లీట్లీ జోవియల్ క్యారెక్టర్ అనమాట. సో సీరియల్స్ ఇంకా అక్కడి నుంచి ఒక 15-20 మంచి లీడ్ రోల్స్ చేశాను అనమాట. కానీ మంచి సీరియల్స్ ఎలా అంటే బాగా నోటెడ్ సీరియల్స్ అంటే అమృతం కదా. అమృతం, యా, అది మంచి బ్రేక్ కూడా వచ్చింది అమృతం. ఆ టైంలో మీరు చేసే టైంలో మన రాజమౌళి గారు కూడా డైరెక్ట్ చేశారు. అవును, ఒక ఎపిసోడ్ అయితే చేశారు, రాజమౌళి గారు చేశారు. ఓకే, కీరవాణి గారు కూడా మ్యూజిక్ చేసేటోళ్ళు, వాళ్ళ బ్రదర్ అది కీరవాణి గారి బ్రదర్ కళ్యాణ్ మల్లిక్ గారు. అవును, ఆయన కూడా చేశారు. అసలు టైటిల్ సాంగ్ కూడా కళ్యాణ్ మల్లిక్ గారే కదా. అవునండి. అది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 20 years అయిపోతున్నా సరే, ఈవెన్ నేను ఈవెన్ మన పబ్స్ లోట్లోకి వెళ్తే ఈవెన్ దాంట్లో కూడా బ్యాండ్స్ కూడా ప్లే చేస్తున్నారు. అవునవునవును, అది అంటే మనకి ఆ డేస్ కి తీసుకెళ్ళిపోతుంది ఆ సాంగ్ రాగానే, నాస్టాలజిక్ ఫీలింగ్ కి తీసుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అమృతంలో చేసేటప్పుడు అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది అప్పుడు? సో అప్పుడు ఏ ఏజ్ లో చేశారు అది? నాకు తెలిసి ఏమో పెద్ద గుర్తులేదు ఏజ్, ఈజీగా 15 years బ్యాక్ అనుకుంటా. సో మనకి అక్కడ ఫిలిం నగర్ లో సెట్ ఉండేది, ఇప్పుడు బాటా షోరూమ్ ఉండేది. ఇప్పుడు బాటా షోరూమ్, ఒకప్పుడు ఒక హౌస్. ఎగ్జాక్ట్లీ, మనకు అక్కడే షేరింగ్ ఆటోలు ఉండేది, చాలా ఫేమస్ ఆ ప్లేస్. సో అమృతం చేయడము అప్పట్లో డెఫినెట్లీ అదొక స్పెషల్ ఫీలింగ్, బికాస్ మా స్కూల్లో కూడా గుర్తుపట్టేటోళ్ళు. అప్పటిదాకా ఓకే ఈ యాక్టర్ రా అని తెలుసు, కానీ అమృతం చేసేసరికి అందరికీ నోటెడ్ అయ్యాను. ఇంకా మా ప్రిన్సిపల్, మా యాక్చువల్ స్కూల్, ఇప్పుడు నేను యాక్టర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ స్కూల్కి కొంచెం ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళకుండా ఉంటుంది కదా. సో నాకు సపోర్ట్ బాగా చేసేవాళ్ళు ప్రిన్సిపల్ కానీ వీళ్ళంతా. చదువుకోవడం ఎవరైనా చదువుకుంటారు, సో స్పెషల్ స్కిల్ ఉన్నప్పుడు అది మా బాధ్యత, మేము సపోర్ట్ చేయడం. సో వాళ్ళేంటి, ఏదైనా నేను ఏ సినిమా చేసినా నోటీస్ బోర్డులో పెట్టేటోళ్ళు నాది. ఓకే, సో దట్ వాళ్ళొక అందరు కిడ్స్ కూడా అవేర్నెస్ ఉంటుంది, ఇంకా వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలా మీకు స్కిల్ ఉంటే ఇట్లా వెళ్ళండి, డెవలప్ చేసుకోండి, బాగుంటుంది అన్నట్టు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసేటోళ్ళు. సో అమృతం అనేది ది బెస్ట్ అనమాట. నేను కూడా చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యాను అప్పట్లో. మీరు స్టార్టింగ్ అనేది సినిమాతోటే స్టార్ట్ చేశారు, దాని తర్వాత సీరియల్స్. ఓకే, ఇంకా మళ్ళీ తర్వాత టైంలో కొంచెం పెద్దగా వస్తే మనం చూసుకుంటే గోల్కొండ హై స్కూల్ వచ్చి చాలా నోటిఫైడ్ మూవీ. అందులో కూడా మీది కొంచెం మంచి క్యారెక్టర్, ఎందుకంటే మిగతా టీం అందరూ ఎవరైతే పిల్లలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమంత్ గారికి హెల్ప్ చేస్తారు. అంటే ఆయన సైడ్ ఉండి మంచిగా చూస్తే మీ క్యారెక్టర్ ఏంటంటే లేదు వీడిని ఎలాగైనా సరే ఇరకాటంలో పెట్టాలి, వీడిని ఏడిపించాలని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది కూడా మంచి నోటిఫై. ఆ గోల్కొండ హై స్కూల్ ఎలా వచ్చింది అది ఆఫర్? అది యాక్చువల్లీ చాలా బ్రేక్ తర్వాత వచ్చింది. అవును, ఆ కిడ్ లెవెల్ నుంచి ఆ ఏజ్ గ్రూప్ లో బేసిక్ గా రావన్నమాట రోల్స్. అవును, మనము చూసుకుంటే దేంట్లో ఫిట్ అవ్వము. సో మంచిగా స్కూల్ మూవీ వచ్చింది. అండ్ బై ద వే నేను అప్పట్లో స్టేట్ ప్రాబబుల్స్ కూడా ఆడేవాడిని, క్రికెట్ స్కూల్ తరపున రిప్రజెంట్ చేసేవాడిని. హైదరాబాద్ బి టీమ్ ప్రాబబుల్స్ ఆడేవాడిని, అంటే సెలెక్షన్స్. సో యాక్చువల్లీ నా రోల్ ఏదైతే ఉందో బౌలర్ నిస్సార్ నాది రోల్. సో వేరే అబ్బాయి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు, ప్రొఫెషనల్ క్రికెటరే, స్టేట్కి ఆడేవాడే సెలెక్ట్ అయిపోయాడు. కానీ ఆ యాక్టింగ్ వీటిలలో కొంచెం సెట్ అవ్వకు సంథింగ్ సడన్గా నాకు కాలేజ్, అంటే ఆల్మోస్ట్ టీమ్ అంతా సెలెక్ట్ అయిపోయింది, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అయిపోయింది, యాక్టింగ్ అన్నీ అయిపోయి, అందరు కొత్త వాళ్ళే కదా. సో నా ఎంట్రీ ఎప్పుడైందంటే వీళ్ళ ట్రైనింగ్ అన్నీ అయిపోయాక నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. నా బౌలింగ్ చూసారు, యాక్టింగ్ స్కిల్స్ చూసుకొని అప్పుడు ఓకే నిస్సార్ అనే రోల్కి ఎవరు వచ్చారో ఏమో కానీ ఈయనైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు మేము అనుకున్న దానికి అనేసి.
యాక్చువల్లీ దాంట్లో పెద్దగా రోల్ లేదనమాట వాళ్ళు రాసుకున్న దాంట్లో. బట్ ఇంకా నేను ఆల్రెడీ అన్ని సినిమాలు చేయడం వల్ల మనకి దీనికి వెయిటేజ్ ఇస్తే బాగుంటది అని మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కూడా అసలు ఇప్పటికీ చాలా బాగా మాట్లాడతారు అనమాట. ఓకే. సో అదొక బ్రేక్. కానీ అది చాలా మంచి మూవీ కూడా. ఇంకా అందులోంచి మీరు అదే సినిమాలోంచి మనకి సంతోష్ శోభన్ గారు ఉన్నారు అందులో, మీ టీం సంగీత్ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ కూడా మీరందరూ కూడా మంచి బాగా ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ చేస్తూ డిఫరెంట్గా ఉన్నారు.